కొన్ని ఘటనలు వినగానే షాక్కు గురి చేస్తాయి, మరికొన్ని ఆలోచింపచేస్తాయి. కానీ కొన్ని ఘటనలు మాత్రం మనసును భారంగా మార్చేస్తాయి. ఎందుకంటే అక్కడ నష్టపోయేది డబ్బు కాదు, ఆస్తి కాదు, ఓ ప్రాణం. ప్రపంచాన్ని చూడడం కూడా సరిగ్గా ప్రారంభించిన ఒక చిన్న జీవితం. ఎవరినో నమ్ముకుని బ్రతుకుతున్న ఓ తల్లి. అన్నీ సవ్యంగానే ఉన్నాయని అనుకుంటున్న సమయంలో ఒక్కసారిగా బయటపడిన కొన్ని నిజాలు చాలామందిని కలవరపెడుతున్నాయి. కన్నీళ్లు ఉన్నాయి, భయము ఉంది, నిస్సహాయత ఉంది. అయితే వాటన్నిటి వెనుక ఇంకా బయటకు రాని ఓ కథ కూడా ఉంది. ఇంతకీ అందరినీ కంటతడి పెట్టిస్తున్న ఆ ఘటన ఏంటి? ఎందుకు ఒక తల్లి గుండె బరువెక్కింది? ఎందుకు ఓ చిన్న ప్రాణం చుట్టూ ప్రశ్నలు తిరుగుతున్నాయి? హ్యావ్ ఎ లుక్. తల్లి కడుపులో 9 నెలలు పెరిగిన ప్రాణం ప్రపంచంలోకి వచ్చిన కొన్ని రోజులకే ఆమె ఒడిలో నుంచి దూరమయ్యే పరిస్థితి వస్తే ఆ తల్లి గుండె ఎంత విలవెల్లాడుతుందో ఊహించడం కూడా కష్టం. పసిబిడ్డను గుండెలకు హత్తుకుని నా బిడ్డను తీసుకెళ్లొద్దు, నేను ఇవ్వను అంటూ ఓ యువతి కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యాలు ఇప్పుడు పటాన్చేరు పారిశ్రామిక ప్రాంతంలో అందరినీ కలిచివేస్తున్నాయి. రుద్రారం పారిశ్రామికవాడలో జరిగిన ఈ ఘటనలో అసలు బాధ డబ్బు గురించి కాదు, ఒక తల్లి తన బిడ్డ కోసం పడిన ఆర్తనాదం గురించి. కళ్ల ముందే తన పసికందు దూరమవుతుందనే భయంతో ఆమె ఏడ్చిన తీరు చూసిన స్థానికులు సైతం కదిలిపోయారు. చేతుల్లో ఇంకా సరిగా ఎత్తుకోవడం కూడా నేర్చుకోని పసిపాప, కానీ అప్పటికే ఆ చిన్నారి చుట్టూ మనుషుల సంబంధాలు, డబ్బు, ఒత్తిళ్లు తిరగడం మొదలైందన్న విషయం అందర్నీ కలవరపెడుతోంది. कौन बोल रहा है? मेरा बच्चा है, मेरा मम्मी। क्या नाम है उन लोगों का? दिगंबर और शिकारी कहाँ के हैं आप लोग? आदम का कितना महीना हो रहा बच्चे? 1 महीना किसको बेचता कहते? मालूम नहीं होता कौन पाटांचल में संग्राहटी में कौन बात करके रखा 10 लाख देगा हमें बेचने के लिए। उनके बेचने का ठीक है क्या? और बिल्कुल साधु थे, मेरा साधु नहीं, मेरा बेचे देगा। मेरा पति मेरा मम्मी जो बोलता वो सुनता। अभी मुझे उधर उसका मार रहा है, मेरा पति नहीं रुका, मेरा बेटा है, मेरा सीता की मुझे रुक रहा है, बाहर का रुक रहा है और मेरा पति। చూశారుగా బిడ్డ కోసం ఆ తల్లి ఎలా కన్నీరు మున్నీరుగా విలపిస్తుందో. తన పాపను కాపాడుకోవడానికి తల్లి పోరాడాల్సొచ్చింది. తన బిడ్డ తన దగ్గరే ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ దూరం చేయొద్దని ఆమె వేడుకుంటోంది. సంగారెడ్డి జిల్లా పటాన్చేరు మండలం రుద్రారం పారిశ్రామిక ప్రాంతంలో వెలుగులోకి వచ్చిన ఈ ఘటన చూసిన ప్రతి ఒక్కరిని కూడా కలవరపెడుతోంది. అస్సాం రాష్ట్రానికి చెందిన రేణుక అలియాస్ షబానాకు ఇటీవల ఆడబిడ్డ జన్మించింది. అయితే ఆ పసిబిడ్డను విక్రయించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిసి వెంటనే ఆమె తీవ్రంగా వ్యతిరేకించింది. తన బిడ్డను ఎవరికి ఇవ్వనని తేల్చి చెప్పింది. సొంత తల్లి, భర్తే తన బిడ్డను విక్రయించేందుకు చూస్తున్నారని కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. బిడ్డను విక్రయించేందుకు ఒప్పుకోకపోవడంతో మానసికంగా, శారీరకంగా కూడా హింసించినట్లు యువతి చెబుతోంది. అయితే ఈ ఘటనలో అత్యంత బాధాకరమైన విషయం ఒకటే. తల్లి కడుపున పుట్టిన బిడ్డను ప్రేమతో పెంచాల్సిన మనుషులే ఆ పసిప్రాణాన్ని డబ్బుతో కొలిచే స్థితికి ఎలా వచ్చారు? ఇంకా కళ్ళు కూడా పూర్తిగా తెరవని ఓ చిన్నారి ప్రపంచాన్ని సరిగ్గా చూడకముందే అమ్మకం అనే మాట వినాల్సి రావడం నిజంగా కలిచివేసే విషయం. స్థానికులు చెబుతున్న మరో విషయం మరింత ఆందోళన కలిగిస్తోంది. రుద్రారం పారిశ్రామిక ప్రాంతంలో గతంలో కూడా పసిబిడ్డల విక్రయాలకు సంబంధించిన చర్చలు వినిపించాయని వారు చెబుతున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మిక కుటుంబాలు పెద్ద సంఖ్యలో ఇక్కడ నివసిస్తున్నాయి. పేదరికం, నిరక్షరాస్యత, గుర్తింపు పత్రాల లేమి ఇలాంటి పరిస్థితులను కొందరు అవకాశంగా మార్చుకుంటున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక బిడ్డ పుట్టినప్పుడు కుటుంబంలో పండగ వాతావరణం ఉండాలి. కానీ ఇక్కడ ఓ తల్లి తన బిడ్డను కాపాడుకోవడానికి చుట్టుపక్కల వారి వద్దకు పరుగులు తీయాల్సొచ్చింది. తన బిడ్డ తన దగ్గరే ఉండాలని వేడుకోవాల్సొచ్చింది. ఆ పసిబిడ్డను గుండెలకు హత్తుకుని ఆమె కార్చిన కన్నీళ్లు ఇప్పుడు రుద్రారం గ్రామాన్నే కాదు, సమాజాన్నే ప్రశ్నిస్తున్నాయి. అసలు ఈ వ్యవహారంలో నేరం ఎవరిది? పసిబిడ్డను ధరకట్టి అమ్మాలని చూడడమా, లేక పుట్టిన వెంటనే ఓ పసి ప్రాణాన్ని డబ్బుతో కొలిచే మనస్తత్వమా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ఘటనలో వాస్తవాలు, బాధ్యులు ఎవరన్నది దర్యాప్తులో తేలాల్సింది. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. తల్లి ప్రేమను ఏ డబ్బుతోనూ కొనలేరు. తన బిడ్డ కోసం కన్నీళ్లు పెట్టుకున్న ఆ తల్లి ఈ కథలో బాధితురాలు మాత్రమే కాదు, తన పసిపాప కోసం పోరాడిన
ఓ అమ్మ. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. బాధ్యులు ఎవరన్నది తేలాల్సింది. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. పుట్టిన కొద్ది రోజులకే ఓ పసిప్రాణం చుట్టూ ఇంత కలకలం చెలరేగడం సాధారణ విషయం కాదు. తల్లి ఒడిలో భద్రంగా ఉండాల్సిన బిడ్డ ఎందుకు వివాదాల మధ్య నిలిచింది? రుద్రారం పారిశ్రామిక ప్రాంతాల్లో వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వెనుక కేవలం ఒక కుటుంబ కథే ఉందా, లేక ఇంకా బయటపడిన మరేదైనా కోణం దాగుందా? ఆ ప్రశ్నలకు సమాధానం దర్యాప్తులోనే తేలాలి.